హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనస్ వ్లాగ్. దిస్ ఈజ్ హీనా. పార్ట్ 1 అయితే అందరూ చూశారు కదా అండి వీడియో. అందులో అయితే వంటలు చేసాము. ఇప్పుడైతే ఇందులో పార్ట్ 2లో మనమైతే పకోడీ ఇఫ్తారీ తయారీ అయితే చేస్తున్నాము. ఇక్కడ పకోడీ అయితే చేయడానికి పిండి కలుపుకుంటున్నాము. ఇక్కడ మేము శనగపిండి, కొంచెం బియ్యం పిండి అయితే వేసుకొని ఉప్పు, కారం, ధనియా పౌడర్, కరివేపాకు అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాము. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది, పకోడీ కూడా వేసుకుంటున్నాము. మంచిగా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ తీసేస్తున్నాను పకోడీలు అయితే. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేయడానికి అయితే కూర్చున్నాం మేము, టైం అవుతుందని. మనకు వాటర్ మిలన్ అయితే కంపల్సరీగా ఉండాలి. వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కదా, అందుకని ఫాస్టింగ్స్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ శాతం అయితే దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడైతే మేము చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటాము. ఇక్కడ ఒక సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ ఒక 1 ఆనియన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మనం శనగపప్పుని ఫస్ట్ డే నానబెట్టుకొని కొంచెం కచ్చా పక్కాగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకోవద్దండి. ఉడకబెట్టుకున్నాక ఒక ½ అన్ అవర్ పాటు మనం ఫ్యాన్ కింద అయితే ఆరేసుకోవాలి. ఇది వచ్చేసి మిరియాల పౌడర్ అండి. మిరియాల పౌడర్ మిక్సీ పట్టుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడ ఒక ½ నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను. లైట్గా ఉప్పు వేసుకోవాలి. అంతేనండి, మొత్తం ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఇఫ్తార్ ఇచ్చేటప్పుడు అందరి ఇళ్ళల్లో ఇదైతే కంపల్సరీ పెడతారు. దీన్ని బర్కత్ కి దాల్ అంటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫాస్టింగ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. చూడండి, ఇలా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకైతే ఇఫ్తార్ టైం అవుతుందని అన్నీ తీసి పెట్టేసుకున్నాము. ఇలా అయితే హాల్లో మొత్తం పెట్టేసుకున్నాము ఇఫ్తారీకి. ఇక్కడైతే చిన్నపిల్లలకైతే అన్నం తినిపిస్తున్నాము. కానీ పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అయితే వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు. చూడండి, ఇలా ఇక్కడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే పిల్లలు అంటున్నారు. కానీ వంటలు కూడా బాగా కుదిరాయి. ఉప్పు, కారం అయితే అన్నీ సరిపోయాయి. మేమైతే లాస్ట్లో కూర్చున్నాము. అందరైతే తినేసి వెళ్ళిపోయారు. మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే థమ్స్అప్ తెప్పించుకున్నాము. అంతేనండి, ఇక అన్నం తిన్నాము, థమ్స్అప్ తోటి అయితే లాస్ట్లో ఎంజాయ్ చేసాము. మరి నా వీడియోస్ అయితే అందరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. ఇంకెవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమనండి. ఇక్కడ అబ్బు కూడా థమ్స్అప్ అయితే తాగుతున్నాడు, లైట్గా ఇచ్చాను. అంతేనండి, పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్ మరి.